ఫ్రెండ్స్, ఇది వివో ఈ ఫోన్ని ఏప్రిల్ 11వ తారీఖు లాంచ్ చేస్తుంది. వివో T2 X మొత్తం రెండు ఫోన్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. రెండు 5G ఫోన్స్. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి వివో T2 5G. ఇది మీకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ కంప్లీట్ స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒకసారి కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఈ వీడియో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ ప్రైస్ కూడా మనకి 11వ తారీఖు అయితే వీళ్ళు రివీల్ చేస్తారు. అండ్ బ్యాంక్ ఆఫర్ 1500 వరకు ఇస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ దీని ప్రైస్ ఎంత పెడతా తెలియదు. మోస్ట్లీ దీని ప్రైస్ 20,000 రూపాయల లోపే ఉండొచ్చు. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చూద్దాం. బాక్స్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్తో పాటు కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేస్ ఇది ఫోన్ కేసినా కానీ మీకు ఫోన్కి లుక్ అయితే ఏం పాడవట్లేదు. అండ్ నెక్స్ట్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. అండ్ Type-C కేబుల్ ఒకటి ఇస్తున్నారు. 44 వాట్ ఛార్జర్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్కి ప్రీ అప్లైడ్ అయితే ఇస్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు స్క్రీన్ గార్డ్ అండ్ కేస్ బాక్స్లోనే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫోన్ బాక్స్లోంచి బయట దిగాని ఫస్ట్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసేది దీని లుక్ అని చెప్పొచ్చు. సో దీని డిజైన్ బాగుంది. కలర్ ముఖ్యంగా చాలా అట్రాక్టివ్ కొడుతుంది. ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది మీకు. నైట్రో బ్లేజ్ ఒకటి, ఇది వచ్చేసరికి వెలాసిటీ వేవ్. సో ఇది ఏదో మొత్తం మనకి షైన్ అవుతుంది డిఫరెంట్ కలర్స్లో. మనకి 2 కలర్స్లో బ్లూ అండ్ కొద్దిగా గోల్డ్ ఫినిష్లో. చూడడానికి అయితే మాత్రం ఇది లుక్ వైజ్ అయితే మాత్రం ఫోన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి కెమెరాస్ కూడా చాలా పెద్దగా అయితే రింగ్ అయితే ఇచ్చారు. దీనికి డ్యూయల్ రింగ్ సింపుల్ లగ్జరీ రేర్ కెమెరా డిజైన్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఓవరాల్ అయితే మాత్రం లుక్ బాగుంది ఫోన్ ఫస్ట్ చూడడానికి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మీకు సైడ్స్ కానీ బ్యాక్ కానీ మీకు పాలికార్బోనేట్తోనే వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ గ్లాసో మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇది మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాసే. అండ్ ఇంకా మనం దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే మనకి బాటంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదేం తీసేయలేదు. అండ్ మనకి ప్రైమరీ మైక్రోఫోన్ Type-C పోర్ట్ ఉంది. అండ్ సింగిల్ స్పీకర్ బాటంలో ఉంది. టాప్ లో మనకి సెకండరీ మైక్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. సెకండ్ స్లాట్ లో మీరు డిసైడ్ అవ్వాలి సిమ్ కార్డ్ పెట్టుకోవాలి, మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలి. మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్ విత్ ఫ్లాష్ కనిపిస్తుంది. వివో బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ దీనిలో మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్ డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది. లాస్ట్ టైం చూసుకుంటే T1 దీని ప్రీవియస్ జనరేషన్ LCD డిస్ప్లే తీసుకొని వచ్చారు. ఈసారి డిస్ప్లే అయితే అప్గ్రేడ్ చేస్తారు. ఇది మీకు 6.38 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మీరు సన్లైట్లో తీసుకెళ్ళినా కానీ డైరెక్ట్గా ఇది మీకు బాగా కనిపిస్తుంది డిస్ప్లే అయితే. అండ్ డిస్ప్లే టచ్ శాంపుల్ వచ్చేసరికి 360 Hz ఉంటుంది. అండ్ 96% DCI-P3 కలర్ కామెంట్తో వస్తుంది. కలర్స్ మీకు కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తూ ఉన్నాయి. అండ్ డిస్ప్లే చూడడానికి బాగుంది. అండ్ మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో కూడా చూడొచ్చు. అండ్ దీనిలో మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. మీరు నార్మల్గా ఫోన్ యూస్ చేసినప్పుడు అయితే హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కూడా మీకు ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఆడియో విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంది, బాటమ్ లో ఉంది. స్పీకర్ అయితే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ లౌడే ఉంది. ఒకసారి ఒక శాంపుల్ అయితే వినండి. స్టీరియో ఇచ్చి ఇంకా బాగుండేది. అండ్ దీని 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అదైతే ఇది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ ఆడేవాళ్ళైనా కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ హెడ్ ఫోన్స్ మీ దగ్గర ఉన్నా కానీ ఇదైతే మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదు. ఇలా మీకు ప్రాసెసర్ వచ్చేసరికి Qualcomm Snapdragon 695 ప్రాసెసర్, 6 nm బిల్డ్ ప్రాసెసర్. ఇది చాలా ఫోన్స్లో మన ప్రాసెసర్ అయితే చూస్తాం. ఇది 5G ఫోన్, 5G ప్రాసెసర్. మీకు 6 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన 5G బ్యాండ్స్ N77, N78 ఈ 2 5G బ్యాండ్స్ అయితే మీకు దీనిలో అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాసెసర్ మీకు పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, మీకు ఎక్కువ బ్యాటరీని అయితే కన్జ్యూమ్ చేయదు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు లో అండ్ మిడ్ రేంజ్ గేమ్స్ వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. మరి హెవీ గేమింగ్ ఆడడానికి అయితే ఈ ప్రాసెసర్ మీకు పనికిరాదు. మీరు ఒకవేళ BGM ఆడాలనుకుంటే 40 FPS లో ఆడొచ్చు. స్మూత్ అండ్ అల్ట్రా వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS వరకు హ్యాండిల్ చేస్తుంది. PUBG న్యూ స్టేట్ 90 FPS లో కూడా హ్యాండిల్ చేయగలదు. అండ్ దీనిలో మీకు 4D వైబ్రేషన్ ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు BGM కానీ లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు, షూటింగ్ ఇట్లాంటి చేస్తున్నప్పుడు వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఇది BGM లో కూడా వర్క్ అవుతుంది. చెక్ చేశాను, BGM కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనం వాయిస్ చేంజర్ ఉంటుంది కదా, వాయిస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. మన టీమ్మేట్స్కి వేరే రకంగా వినిపించడం అట్లాంటివి కూడా దీనిలో మీరు చేయొచ్చు. ఇవన్నీ మీకు అల్ట్రా గేమ్ మోడ్లో ఉంటాయి. గేమ్ స్టార్ట్ చేయగానే లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేస్తే ఈ ఫీచర్స్ అని మీకు అయితే వస్తాయి. ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మీకు కొన్ని శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఇది మీకు Qualcomm ప్రాసెసర్ కాబట్టి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బాగుంది. కలర్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ మనకి లో లైట్కి వెళ్ళినా కానీ 64 మెగాపిక్సెల్ కెమెరా మీకు బాగానే పర్ఫార్మ్
పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కొద్దిగా షేకీనెస్ ఉంటుంది పిక్చర్స్ లో, లో లైట్ లో అది మీకు తగ్గుతుంది. అండ్ పోర్ట్రేట్ షాట్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీకు అయితే పోర్ట్రేట్ ఎఫెక్ట్ వస్తుంది, బాగానే వస్తుంది. కాబట్టి హెచ్డీ టెక్స్ట్ అయితే ఇంకా బాగా చేస్తే బాగుండేది కొద్దిగా. అదొకటి కాకుండా మిగతా ఎఫెక్ట్స్ అయితే మాత్రం మీకు దీనిలో పోర్ట్రేట్ ఎఫెక్ట్స్లోకి వెళ్తే మీకు స్టార్స్ కానీ లవ్ గుర్తులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. కొన్ని శాంపుల్స్ మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది, డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది. ఒకేసారి మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. అండ్ మైక్రో మూవీ కూడా ఉంటుంది, వ్లాగ్ స్టైల్లో మీరు 30 సెకండ్స్లో ఏమన్నా రికార్డ్ చేయాలనుకుంటే మీకు శాంపుల్ చూపిస్తా చూడొచ్చు. ఇట్లా మీరు రికార్డ్ అయితే చేయొచ్చు. తర్వాత వీటన్నిటిని కంబైన్ చేసి ఒక మూవీ లాగా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎడిటింగ్లో. వీడియో విషయానికి వస్తే మాత్రం మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 4K అయితే సపోర్ట్ చేయదు. ఈ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ఏది మీకు 4K అయితే ఉండదు. మ్యాక్సిమం 1080 వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో కూడా మీకు స్టేబుల్గా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి 1080p 30 fps EIS కూడా ఉంది, OIS అండ్ EIS. సో మీకు వీడియో అయితే చాలా స్టేబుల్గా అయితే ఉంటుంది. నేను స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, 720p 120 fps స్లో మోషన్ రికార్డ్ చేయొచ్చు HD క్వాలిటీలో. అండ్ మీకు క్వాలిటీ అంత బాగోదు, కాకపోతే మీకు స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు విజార్డ్ చేసిన స్టంట్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కలర్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్ వచ్చేసరికి మీకు కొద్దిగా బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది, కొద్దిగా పౌడర్ వేసినట్టు. లో లైట్ లో కూడా మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగా పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ ఫ్లాష్ అయితే యూస్ చేసుకోవచ్చు, కొద్దిగా బ్రైట్ పిక్చర్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ పోర్ట్రేట్ స్టైల్స్ లో కొన్ని కొత్త ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఓవరాల్ ఫ్రంట్ కెమెరా అయితే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది ఆ ప్రైస్ కి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మీకు 4500 mAh బ్యాటరీ 44 watt ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీని యూస్ చేసి మీరు 15 నిమిషాల్లో 30% ఛార్జ్ చేయొచ్చు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం గంట లోపు అయితే టైం తీసుకుంటుంది. సో ఫాస్ట్ గా ఫోన్ మీరు ఛార్జ్ చేయొచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే మాత్రం ఇది 695 ప్రాసెసర్ కాబట్టి 4500 mAh బ్యాటరీ అయినా మీకు ఫుల్ వర్కింగ్ ఈజీగా యూస్ చేయొచ్చు. మరి హెవీ యూజర్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళైతే. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 6GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ 8GB RAM 128GB తో వస్తుంది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్. ర్యామ్ ఎక్స్టెండెడ్ ర్యామ్ కూడా ఉంటుంది. మీరు 6GB RAM లో ఎక్స్ట్రాగా 6GB ర్యామ్ లాగా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. 8GB RAM మోడల్లో ఇంకొక 8GB ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంటుంది, హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. USB OTG కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫన్ టచ్ OS 13 మీద రన్ అవుతుంది. ఫన్ టచ్ OS లో కస్టమ్ ఇవ్వాలని ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది, యాప్స్ లాక్ చేసుకోవచ్చు. మీరు యాప్ క్లోన్ ఉంటుంది, ఒకేసారి 2 WhatsApp 2 Facebook యూస్ చేసుకోవచ్చు. ఫోన్ కూలర్ ఉంటుంది. సో ఒకవేళ ఫోన్ హీట్ అవుతుంది అన్నప్పుడు ఇది మీరు యూస్ చేయొచ్చు. మొత్తం బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని కిల్ చేసేస్తుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ ఫన్ టచ్ OS లో ఉంటాయి. అండ్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. సో గూగుల్ డైలర్ కాబట్టి మీకు అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. దీని మీకు సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి, హ్యాజ్లోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. అన్ని సెన్సర్స్ బాగానే వర్క్ అవుతాయి. సెన్సర్స్ అయితే ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇది ఓవరాల్ గా వివో T2 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. అండ్ చూడాలి మరి ఫోన్ ప్రైస్ ఎంత పెడతారు. ప్రైస్ మనకి 11వ తారీఖు తెలుస్తుంది. ఇది ఆఫ్లైన్ లో మాత్రం ఈ ఫోన్ బాగా అమ్ముడుపోద్ది, ఎందుకంటే AMOLED, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. హెవీ గేమింగ్ అంత ఉండదు, కానీ ఓవరాల్ మిగతా అన్ని డిపార్ట్మెంట్ లేదు మీకు బాగానే ఉంది. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారు. 11వ తారీఖు తెలుస్తుంది. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.